చాలామందికి యాంగ్జైటీ మనం చూస్తూ ఉంటుంటాం. ఆందోళన చిన్న చిన్న విషయాలని కూడా చాలా యాంగ్జైటీలో పడిపోతూ ఉంటుంటారు. దానివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంటారు. ఆ యాంగ్జైటీని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు? అసలు యాంగ్జైటీ అనేటువంటిదేనండి మన యొక్క పూర్తిగా ఆలోచన సామర్థ్యాన్ని కంట్రోల్ చేసేస్తుందండి. ఆ సందర్భంలో మనం ప్రవర్తించేటువంటి తీరు, మనం తెచ్చుకునేటువంటి ధైర్యం, విశ్వాసమే మనం సరైనటువంటి ఆలోచన దిశగా తీసుకువెళ్తూ ఉంటుంది. సో మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అనేటప్పుడు స్ట్రెస్తో పాటు యాంగ్జైటీ ఈ రెండు కూడా తెలియని సందర్భంలో కానివ్వండి, ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో కానివ్వండి, మనకి అనుకున్నది జరగనప్పుడు కానివ్వండి, సహజంగా ప్రాథమికంగా కనిపించేటువంటి అంశాలు ఇవి. మరి దీన్ని అధిగమిస్తే ఎంత గొప్పగా ఉంటుంది ఆ ఫలితం అనేటువంటిది ఒక చిన్న కథ రూపంలో చూద్దామండి. ఒక రాజ్యంలో నుండి రాజుగారు దర్బారు నిర్వర్తిస్తున్నాడు. దర్బార్ అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి వాళ్ళతో చెప్పుకోవచ్చు. ఆ నిర్వహించేటువంటి సమయంలో మంత్రులు, అక్కడ ఉన్నటువంటి పండితులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి పండితులు, చాలామంది ప్రజలు అందరూ కూర్చుని ఉన్నారు. రకరకాల అంశాలు జరుగుతూ ఉన్నాయి. జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఆ సభలోకి రావటం జరిగింది, ఆ దర్బార్లోకి రావటం జరిగింది. సో అందరికీ వెల్కమ్ చెప్తారు కాబట్టి, దర్బార్ కాబట్టి పెద్ద పర్మిషన్స్ అవసరం లేదు. ఆయన ముందుకొచ్చి రాజుకు నమస్కరించి ఒక మాట చెప్తాడు. ఈ సమావేశమేమో శీతాకాల టైంలో జరుగుతూ ఉంటుంది అనమాట అండి. అది అందరూ కూడా బయట కూర్చుని, రాజు దర్బారు కాబట్టి బయట ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. సో ఆ బయట జరగటం వల్ల ఎండ కూడా ఉంటుంది అక్కడ. ఆ రాజుగారి ముందు ఒక టేబుల్ ఉంటుంది అనమాట అండి. ఈ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి ఆ టేబుల్ మీద 2 వస్తువులు పెడతాడు. అక్కడ 2 వస్తువులు పెట్టి రాజుగారిని అడుగుతాడు. ఈ రెండింటిలో ఒకటి గాజు, మరొకటి వజ్రం. ఓకే. సో దీన్ని గుర్తించాలి అని అన్నప్పుడు రాజుగారు చాలా తీక్షణంగా దాన్ని చూసి, లేదా ఎగ్జాక్ట్గా 2 ఒకేలా ఉన్నాయి, వాటి పరిమాణాలు కానివ్వండి, వాటి కొలతలు కానివ్వండి, డిఫరెంట్ డైరెక్షన్లో చూసినప్పుడు కానివ్వండి, అన్నీ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ లాగే ఉన్నాయి అని చెప్తాడు రాజుగారు. కాదండి, ఇవి 2 ఒక్కటే కాదు, ఇందులో ఒకటి గాజు, ఒకటి వజ్రం అని చెప్పి, నేను ప్రతి రాజ్యంలోనే కూడా వెళ్తున్నాను, ఈ విధంగానే ఈ పరీక్ష పెడుతున్నాను. అక్కడ ప్రతి చోట కూడా నేను చెప్పేటువంటి పందెం ఏమిటంటే, ఎవరైతే దీంట్లో వజ్రాన్ని కరెక్ట్గా గుర్తిస్తారో, లేదా వజ్రాన్ని కానీ గాజుని కానీ గుర్తిస్తారో, వాళ్ళకి ఆ వజ్రానికి సమానమైనటువంటి విలువతో కూడినటువంటి సంపదను నేను ఇస్తాను అని. అనేక రాజ్యాలు తిరిగాను రాజుగారు, కానీ ఎవ్వరూ కూడా ఇప్పుడు వరకు కూడా ఎవ్వరూ చెప్పలేకపోయారు ఎంతో సంపద నా వశమయ్యింది అని ఆనందంగా, గర్వంగా, కించెత్తు గర్వంతో చెప్తాడనమాట అండి. అప్పుడు రాజుగారు చూస్తారు, 2 ఒకేలా ఉన్నాయి, మరి ఎలా ఇది? అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అక్కడ ఉన్నటువంటి పండితులు అందరూ కూడా తీక్షణంగా చూసినప్పుడు ఇది చాలా కష్టమైనటువంటిది, గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అనవసరంగా మనం ఏదైనా చెప్తే పరువు పోతుంది. ఎందుకంటే ఆ వజ్రానికి సమానమైనటువంటి విలువ రాజుగారు ఇవ్వటం పెద్ద విషయం కాదండి, ఆయన దగ్గర చాలా సంపద ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే పరువు పోతుంది అని. ఏమీ చేయలేని పరిస్థితుల్లో సైలెంట్గా దర్బారంతా ఉంటుంది, అంత జనం ఉన్నా సరే. అలాంటి సందర్భంలో ఒక పక్క నుంచి చిన్న అలికిడి మొదలవుతుంది. ఏమిటి అలికిడి అంటే, ఒక బ్లైండ్ పర్సన్ ఒక మూల నుంచి వస్తాడు. నన్ను తీసుకెళ్ళండి, అక్కడికి తీసుకెళ్ళండి అని. ఒక వ్యక్తి అతన్ని చేయి పట్టుకుని తీసుకుని వచ్చి ఎక్కడైతే ఆ టేబుల్ ఉందో ఆ టేబుల్ దగ్గర నించోబెడతాడు. అప్పుడు ఆ గుడ్డి అతను చెప్తాడనమాట అండి. ఆ బ్లైండ్ పర్సన్ రాజుగారితో చెప్తాడు, సో రాజా, నేను ఇందాక నుంచి కూడా మీ సంభాషణ అంతా వింటూ ఉన్నాను. సో ఇది ఏదైతే 2 వస్తువులు అక్కడ ఉన్నాయో, ఒకటి గాజు, వజ్రం అనేటువంటిది, ఎవ్వరూ కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని నాకు అర్థమైంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రాజుగారు, నేను గుర్తిస్తాను దాన్ని అంటాడు. అప్పుడు రాజుగారు అసలు వీళ్ళంతా గుర్తించలేనటువంటి అప్పుడు ఒక బ్లైండ్ పర్సన్ ఎలా గుర్తిస్తాడు అనేటువంటి సందేహం వస్తుంది ఆయనకి. అప్పుడు ఇతనే చెప్తాడు, రాజా, మీరు ఆల్రెడీ ఇంకా దీంట్లో పాల్గొనటం అనవసరం, మనం ఓడిపోయాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వటంతో వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు, ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అని అభ్యర్థిస్తాడు. సో అప్పుడు రాజుగారు కూడా నిజమే కదా, మనం ఆల్రెడీ మనం చేతులు ఎత్తేసాం కదా, ఇంకా పోయేదేముంది అని, నిజమే కదా అని అలాగే అని చెప్తాడు. అతను దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. దగ్గరికి తీసుకెళ్ళి ఆ 2 వస్తువుల్ని కూడా చేతిలో పెట్టించుకుంటాడండి. ఇట్లా రెండింటిని ఇలా టచ్ చేసి వెంటనే క్షణాల్లో ఇది వజ్రం అని చెప్తాడు. ఆశ్చర్యం, ఒక్కసారిగా మరలా రాజదర్బార్ అంతా సైలెన్స్. వచ్చిన వ్యక్తి కూడా
ఎస్ ఇది నిజమే, నువ్వు చెప్పింది నిజమే, ఇది వజ్రమే అని ఆశ్చర్యపోతాడు. ఇన్ని రాజ్యాలు తిరిగాను, ఇంత సంపదను కూడగట్టుకున్నాను, ఎవ్వరూ చెప్పలేకపోయారు, ఇతను ఒక బ్లైండ్ పర్సన్ ఎట్లా చెప్పాడు అని అందరికీ ఆశ్చర్యం. ఆశ్చర్యంగా ఉంది. ఎలా అని. అప్పుడు అతను చెప్తాడు, రాజా ఇది చాలా సింపుల్, ఇందులో పెద్ద కష్టం ఏమీ లేదు, ఇది శీతాకాలం, మనం అందరూ ఎండలో కూర్చున్నాము, ఈ 2 వస్తువులు కూడా ఎండలో పెట్టారు, వజ్రం అయితే ఎండ వల్ల కూడా అది ఏమి వేడెక్కదు, గాజు కాబట్టి ఇది వేడెక్కుతుంది, సో వేడిగా ఉన్నటువంటిది గాజు, వేడి లేనటువంటిది వజ్రం అని చెప్తారు. వా సో అందరూ ఆశ్చర్యపడిపోతూ ఉంటారనమాట అండి. అంటే ఇది కదండి. కానీ ఇందులో సారాంశం ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం ఆ పరిస్థితులకు చిక్కుకుపోతామో మన ఆలోచన అనేటువంటిది స్ట్రక్ పోతుందండి, అవుతుంది. స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. సో మనం మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ స్ట్రెస్, యాంగ్జైటీ అనేది వస్తుంది. Yes. మన యొక్క వాస్తవంగా అంటే రియల్ ఎబిలిటీస్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతాము. సో అది ఎలాగా అంటే ఇదిగో ఇలాగ గాజులాగా అక్కడ ఉన్న పరిస్థితికి వేడెక్కిపోతాము. సో ఆ వేడెక్కిపోయినటువంటి పరిస్థితుల్లో మనం తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయో మనకి తెలియదు. సో మన సామర్థ్యం వెనక్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఆ ఒత్తిడి అనేటువంటిది ముందుకు వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే చలించకుండా ఆ వజ్రంలాగా మన ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించాలి. సో పిల్లల్లో ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం ఇవ్వాలి, పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు రైజ్ అయ్యేటువంటి పరిస్థితికి తీసుకురావాలి అనేటువంటిదే ఈ కథ యొక్క సారాంశం అండి. ఎగ్జాక్ట్లీ.